టంటడాయ్. చూసారా రైస్ ఏంటా ఇది అనుకుంటున్నారా? చెప్తాను. చాలా స్టోరీ ఉంది దీనికి. నేను చేసుకున్న బ్రాహ్మణ అనుభవించు అని అంటారు కదా, దాని గురించి మీకు నేను చెప్తాను. ముందుగా హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి, నేను ఎన్ని తప్పులు చేస్తున్నానో దానివల్ల నేను భారీ మూల్యం చెల్లిస్తున్నాను అన్నది మీకు ఈ వీడియోలో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు నా హోమ్ టూర్ చూశారు కదండి, ఇది నా పాత ఫ్రిడ్జ్. దీని నిండా ఏమున్నాయో చూద్దరండి. చూసారుగా, ఫుల్ ఆఫ్ థమ్స్ అప్, ఫుల్ ఆఫ్ సోడా. ఇది పాత ఫ్రిడ్జ్ మాత్రమే. కొత్త ఫ్రిడ్జ్ చూపించాను అనుకోండి, దీనికి డబల్ ద డోసేజ్ అక్కడ ఉంటాయి. ఏంటా ఇవన్నీ చూపించాను అని అనుకుంటున్నారా? అన్నీ నేను తెలిసి చేసిన తప్పులేనండి. ఇది ఎవరికి అయ్యో తెలియక చేసాము, లేకపోతే అన్నోయింగ్లీ వీ హ్యావ్ డన్ అని చెప్పి కాదు. విల్ఫుల్ బ్లైండ్నెస్ అంటే తెలిసి చేసిన తప్పుల్లో చాలా తప్పులు నేను చేస్తున్నాను. అవన్నీ మీరు చేయకూడదని ఉద్దేశంలో చెప్తున్నాను. ఏంటి అని అంటే, బేసికల్గా నాకు 2021 ఆల్మోస్ట్ 2022లోని నాకు ఒక చిన్న క్రానిక్ ఇష్యూ ఉంది అని తెలిసింది. సో అప్పటి నుంచి అందుకే నేను ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమే ఆప్ట్ చేసుకున్నాను అనమాట. నాకు డాక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, బీపీ నార్మల్లో ఉంచుకోవాలి, అబ్నార్మాలిటీ ఉండకూడదు, యూరినరీ ఇన్ఫెక్షన్ అవి ఉండకూడదు, ఇట్లా కొన్ని బేసిక్స్ ఇస్తే సరే నేను బయటకు ఆఫీసెస్కి వెళ్ళి ఆ ఉరుకులు పరుగులు వాటిల్లో బీపీ రేజ్ అయ్యి లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయనే ఉద్దేశంలో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్ట్ చేసుకున్నాను. అండ్ అదే కంటిన్యూ అవుతున్నాను. అండ్ దాని పరంగానే నేను చాలా హెల్త్ కాన్షియస్ లాగా అయ్యి 2022 అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ 2025 జాన్ ఫెబ్ వరకు స్ట్రిక్ట్గా నోరు కట్టేసుకోలేదు, కానీ మంచి డైట్ అయితే ఫాలో అయ్యాను. లైక్ కొర్రలు అంటే మిల్లెట్స్ అలాంటి హెల్దీ ఫుడ్ తీసుకొని, ఫ్రూట్స్ తీసుకొని ఆల్మోస్ట్ 96 ఉండే వెయిట్ని 83కి తెచ్చుకున్నాను. అంతగా చేశాను. అంతే. తర్వాత ఏదో పురుగు తొలిచినట్టు ఉంటుంది కదండి. 2025 ఫెబ్ అయిపోయి మార్చ్ నుంచి ఏమైందో ఏమో తెలియదు, కానీ మా మదర్ ఇంకొంచెం నాకు మా ఇంట్లోనే కంటిన్యూగా ఉండడం, ఫుడ్ మంచిగా వండి పెట్టడం, ఒక ముద్ద ఎక్స్ట్రా తినడం, ఇంకా ఈ డైట్లన్నీ పక్కన పెట్టేసి శుభ్రంగా 3 పూట్ల తిన్నాను. సరే, తినడం వరకు ఓకే, ఎవరికైనా ఏముందండి, జిమా రుచి తినడంలో తప్పు లేదు కదా, అది మెయిన్. కాకపోతే ఆ తినడంలో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ మార్చికి, ఇప్పుడు ఈ మార్చ్ అయిపోయే టైంకి 1 ఇయర్ అవుతుంటుంది. పాతింటి నుంచి వెధవ అలవాటు నాకు స్టార్ట్ అయింది. ఏంటంటే రా రైస్ తినడం, పచ్చి బియ్యం. అదేంటనంటే జస్ట్ ఇట్లా మనం రైస్ అంతా కొలిచేసుకొని బియ్యం కడిగేసే లోపల ముందే ఓ గుప్పిడి జబ్బుకొని నోట్లో వేసేసుకోవడం, బియ్యం కడిగేసి కుక్కర్ పెట్టేయడం. ఇలాగా ఆల్మోస్ట్ ఎక్కువ సార్లు నేను చేస్తున్నానండి. మా హస్బెండ్ చూసినప్పుడు వచ్చి టప్పని నెత్తి మీద ఒకటి కొడతారు, ఏం పిచ్చా నీకేమైనా, అది మంచిది కాదు ఆరోగ్యానికని. మన చెవిని పడుతుందా? వినము. మా మమ్మీ నన్ను చూసినప్పుడల్లా కొట్టది, చెయ్యెత్తి కానీ తిడుతూనే ఉంటుంది, నీకేమైనా పిచ్చా, అప్పట్లో పాండు రోగం వస్తుంది, రక్తం విరిగిపోతుంది, ఏంటిది, నీకెంతకు 40 ఏళ్ళు వచ్చాయి, నువ్వు ఇంకొకరికి చెప్పే స్టేజ్లో ఉన్నావు, కానీ నువ్వు చెప్పించుకునే స్టేజ్ అని తిడుతూనే ఉంటుంది. ఇటు విని మనకి 2 ఇచ్చాడని ఇటు వదిలేసి అడపా రోజుకి 2 సార్లు రైస్ పెట్టుకోవాల్సి స్టేజ్ వస్తే 2 సార్లు నోట్లో బియ్యం వేసేసుకోవడం, ఒకసారి రైస్ పెట్టుకోవాలి స్టేజ్ వస్తే ఒకసారి వేసుకోవడం. ఇలా ఆల్మోస్ట్ ఇప్పటికి చూడండి 1 ఇయర్ ఈ వెధవ అలవాటు పోక అది తినేసి, అదొక మెయిన్ రీజన్. ఇక 2 మీకు చూపించిన దాంట్లో రెండోది, అస్సలు పూర్తిగా బ్యాన్ చేసేసుకున్న నేను 2 ఇయర్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్న నేను మళ్ళా ఏంటో పిచ్చి పరాకాష్లో ఉందంటారు కదండి, టేస్ట్ బడ్స్ అని అంటారు, కానీ టేస్ట్ బడ్స్ కాదు, పీక్స్, పిచ్చిలాగా వెళ్ళిపోయి కడుపుకు ఒక ముద్ద ఎక్స్ట్రా అన్నం తింటే అబ్బా డ్రింక్ కావాలి, ఒక ముద్ద తక్కువ తింటే అబ్బా ఇంకా ఖాళీ ఉంది డ్రింక్ కావాలి, అనీజీనెస్ ఉంటే డ్రింక్, చుట్టాలు ఎవరైనా వస్తారు అని అనుకున్నప్పుడు మైండ్లో డ్రింక్, వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినా డ్రింక్. ఇంక ఇదేనండి నా పని. రోజుకి ఖచ్చితంగా 1 లీటర్ బాటిల్ మినిమం అయిపోవాల్సిందే. అలాగా మినిమం ఈ పాస్ట్ 4 to 5 monthsగా వెర్రి ఓడిపోతున్నారంటారు కదండి, అలా పిచ్చి ఓడిపోయి అసలు ఈ ఆన్లైన్ డెలివరీస్ ఉండడం వల్ల బయటకు అడుగు పెట్టకుండా అయిపోగానే ఆర్డర్. మా పాప తిట్లు ఉండదండి, అమ్మా ఏంటమ్మా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే వాటర్ బాటిల్స్ కన్నా ఇవే ఎక్కువ ఉన్నాయమ్మా అని తిడుతున్నా.
అత్తేరే పిల్లలు అలాగే చెప్తారు. నీకేం పోయింది? నాకు అస్సలు తలనొప్పిగా ఉండి డ్రింక్ తాగడం ఎవడైనా చూసారండి? అది నేనే ఫాలో అయ్యాను. ఇలాగ నాకు నేనుగా 4-5 మంత్స్గా పీక్స్లో అంతెందుకండి. మొన్న రీసెంట్గా మా బెంగళూరు వెళ్ళి కొలీగ్స్తో ట్రిప్ వెళ్ళామా, వాళ్ళు కూడా ఎలాగన్నారంటే, బ్రష్ చేసావా ఉషా, థమ్స్అప్ కావాలా, బ్రేక్ఫాస్ట్ చేసావు కదా థమ్స్అప్ అంటే నా గురించి అలా అలవాటు తెలిసిపోయింది. అలా వాళ్ళకి అర్థమైంది. అంత ఎడిక్ట్ అయిపోయినా అనిపించిందండి. కాఫీ అయినా మానేస్తున్నానేమో, లేకపోతే రైస్ అయినా మానేస్తానేమో, కానీ ఈ డ్రింక్ మానలేనా అంత స్టేజ్కి వచ్చింది. మొన్న రీసెంట్గా ట్యూస్డే, అంటే ఈ 2 కారణాల అన్నది కాదు, చెప్తాను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మొన్న ట్యూస్డే అండి నా హెల్త్ ఎంత డిట్రాయిట్ అయిందంటే, పాప కాలేజ్కి వెళ్ళిపోయింది. ఉదయం వంట వండలేదు. ముందు రోజు నైట్ అంతా అనుకున్నాను ప్లాన్డ్గా ఈరోజు ఎలాగైనా వండేయాలి, పాపకు 5:30 అయ్యేసరికి లేచి వండేయాలని అనుకున్నాను. 5:30కి ఇలా లేచి మా హస్బెండ్ అన్నారు 5:30 అయిపోయింది లే వండు అని అంటే, ఎందుకో బాడీ లేస్తుంది కానీ ఇలా తల తిరిగేస్తుందండి. సరే పడుకుంటానండి కొంచెంసేపు, 6 o'clock లేపండి, సింపుల్ రెసిపీ ఏదైనా వండేస్తానంటే ఓకే అన్నారు. 6కి లేపుతుంటే లేవట్లేదు. సరే ఇంక మా పాపను లేపి, అమ్మకు బాగాలేనట్టుంది, నువ్వు ఏదైనా పట్టుకెళ్ళిపో అంటే, లేదు రైస్ పెట్టేసాయి నాన్న అంటే రైస్ పెట్టేశారు. మా పాప పెరుగన్నం పట్టుకెళ్ళిపోయింది. అంతేనండి. ఆ రోజు మొత్తం బలవంతంగా లేస్తున్నాను, ఇంక లేవాలి, ఆఫీస్ లాగిన్ అవ్వాలి అని చెప్పి లేచి ఇలా ఆఫీస్ టేబుల్ మీద కూర్చుంటప్పటికి ఇలా అంటే కళ్ళు తిరిగి పడిపోవడం బాడీ ఇంకా పడిపోలేదు, అంతేగాని కిందన ఇట్లా ఇలా ఇలా తూలిపోతుంది అనమాట. అంటే విసిరేస్తుంది ఇంకా. అలాగా ఆల్మోస్ట్ ఇంచుమించు మా హస్బెండ్ అన్నారు ఏంటి బాగుందా అంటే, ఆయన ఉన్న 10 నిమిషాలు బాగుంది అని అన్నాను. ఫ్రెష్ అయిన తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు, పాప కాలేజ్కి వెళ్ళిపోయింది. లిటరల్గా వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరి పనులు వాళ్ళు పూర్తి చేసుకుని 9:30, 10కి వచ్చారండి. పాప డ్యాన్స్ అన్ని క్లాసెస్ అన్నీ పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి నేను ఆ 10కి కూడా మంచం మీద అలా పడుకునే ఉన్నానండి. అంటే బాడీ ఇంక లేవట్లేదు అసలు, కడుపు రాయి అయిపోయి లేస్తే ఇదంతా తిరిగి కళ్ళు తిరిగి పడిపోయి ఇది స్టేజ్. ఏంటా అని మా హస్బెండ్ వచ్చి భయపడి ఆ టైంలో ఏమైందని చెప్పి మొత్తం మీద మా ఫ్లాట్స్లో ఒక డాక్టర్స్ కొంతమంది ఉంటే వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు ఏదో మెడిసిన్స్ 2 ఇచ్చారు. అప్పటికప్పుడు ఆ మెడిసిన్స్ వేసుకుంటే నైట్కి అయితే బాగానే ఉంది. సో నెక్స్ట్ డే నుంచి లేచి బీపీ చెక్ చేసుకుంటే మీకు చూపిస్తాను, బీపీ స్క్రీన్ షాట్స్ అటాచ్ చేస్తాను, షాక్ అయిపోతారు. 195/114, 160/114, 173/114. ఇంక ఇదేనండి నా బీపీ. ఏంటని అసలు మా అదే చెప్పాను కదా, డాక్టర్ గారు కాల్ చేస్తే, ఏమ్మా ఏంటి నీకేనా నర్వ్స్ పేలిపోవాలనిపిస్తుందా, లేకపోతే ఏంటి ఏం చేస్తున్నావు, ఏంటి అంత సడన్గా అని అంటే, నేనేమి పెద్దగా ఏం తినట్లేదండి, నేనేం బయట ఫుడ్ కూడా తినట్లేదు, అది ఇదేనా ఎక్స్ట్రాలు చేస్తే సరే అన్నారు. సరే నీకు అప్పట్లో బాగాలేదన్నా కదమ్మా, మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిది పాత డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళి కంటిన్యూటీ చెకప్ చేయించుకో అంటే, ఈరోజు చెకప్ చేయించుకున్నానండి. చెప్పింది ఒకటి, అఫ్కోర్స్ లోపల నీకున్న ప్రాబ్లం కంటిన్యూ అవుతున్నది, అదేమీ పెద్దగా ఇది లేదు. కానీ ఏంటమ్మా నీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ అయ్యాయని అడిగితే, ఆ అబ్బాయి లేస్తా నేను అంత ఇంట్లో ఫుడ్డే తింటున్నాను అది ఇదని చెప్తే, కాదమ్మా ఏమైనా తింటున్నావు అంటే, అప్పుడు చావు కబురు చల్లగా చెప్పానండి. రైస్ తింటున్నాను, పచ్చి బియ్యం, అలాగే అడపా ఈ మధ్య కంటిన్యూగా డ్రింక్స్ తాగుతున్నానండి, కూల్ డ్రింక్స్ అని చెప్పి. నిజం చెప్తే నమ్మరు, బూతులు తిట్టలేదు అంతే. అష్టోత్తరం సహస్రనామం అంటారు కదా, అలా డాక్టర్ గారు ప్రొఫెషనల్గా తిట్టారు. ఏమ్మా చదువుకున్నావు, ఒక మంచి కంపెనీలో జాబ్ చేసుకుంటున్నావు, 2 ఎదిగిన పిల్లలు, ఒక రెప్యుటేషన్ ఫ్యామిలీలో ఉన్నావు, ఏంటి ఈ పనులు, ఎవడైనా పచ్చి బియ్యం తింటారా, కోరి రోగం తెచ్చుకుంటావేంటమ్మా, ఉన్నది చాలావా నీకు, అసలైన ఓవర్ వెయిట్ ఒబెసిటీ, దానికి తోడు ఈ కంటిన్యూస్ లాంగ్ వర్కింగ్ అవర్స్ చేస్తావు, సరిగ్గా పడుకోవు, ఇవన్నీ నీకు నీ ఆరోగ్యాన్ని హాని కలిగిస్తాయనంటే ఇంకా లేనిపోనివి కొత్తవి తెచ్చుకుంటావా, ఎవడైనా పచ్చి బియ్యం తింటాడమ్మా, నీ డైజెస్టివ్ సిస్టమ్ తగలబడ్డానికి, లేకపోతే అది అసలు నీకు అనీజీనెస్ పెరగడానికి, ఇవన్నిటికీ అదొక మూల కారణం అని చెప్పేసరికి అసలు షాక్ అండి. అంటే నేను ఈ పేర్లు కంపెనీ అదే మన రిపోర్ట్స్ ఎందుకు కానీ ఇదిగో చూడండి, కాబట్టి ఉషారా అని పేరు ఉంటుంది, మొత్తం ఆ స్పెషలిస్టులకు అన్నీ చూపించుకొని ఏదో రిపోర్ట్లు ప్రాణానికి ఇవన్నీ. ఇంకా దానికి తోడు ఇంకా డ్రింక్స్ గురించి చెప్పారండి. అమ్మ చదువుకున్న దానివే సేమ్ మళ్ళా నీ పిల్లలకు నువ్వు చెప్పే స్టేజ్ పోయి నీ పిల్లల చేత నువ్వు చెప్పించుకున్నా నీకు సిగ్గు లేదా అన్నంతలా డైరెక్ట్గా అడిగారండి. అప్పుడు అనిపించింది నిజమే కదా, నా ఆరోగ్యాన్ని నేనే కదా పాడు చేసుకున్నాను. ఎంతమంది మా మదర్
కంటిన్యూగా చెప్తూనే ఉన్నారు, పిచ్చి దానిలా అలా ఎందుకు ఆ బియ్యం తినేస్తున్నాను. మా హస్బెండ్ ప్రతిసారి టపా టపా అంటే పౌరుషం, ఏంటంటే అలా కొడతారు అని అన్నాను తప్పితే నా కోసమే చెప్తున్నారు అన్న థాట్ అప్పుడు రాలే. ఇలా గుప్పుళ్ళు వేసేసుకోవడమే, ఇలా బియ్యం కడిగే ముందు గబగబా మళ్ళీ వాళ్ళు వస్తే ఎవరైనా ఏదో అంటారని గబుక్కని గుప్పుళ్ళు వేసుకొని ఇలా అని అన్నప్పుడు అర్థమైపోతూ ఉండేది మా హస్బెండ్కి నోట్లో బియ్యం ఉన్నది అని. అదొకటి చెప్తున్నానండి. నేను ఒక రీజన్ ఉండదు డ్రింక్ తాగడానికి, ఏదో ఒక రీజన్ పెట్టుకుని డ్రింక్ తాగేయడం. ఫ్రిడ్జ్ చూసారుగా, సిగ్గురా అసలు. నాకు ఎలా అనిపిస్తుందంటే నా మీద నాకే జుగుత్స కలుపుతున్నది. ఇవన్నీ ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే నాకున్న హెల్త్ డిస్టర్బెన్సెస్తో ఇవన్నీ నేను కోరి తెచ్చుకొని మొన్న అంత క్రిటికల్ స్టేజ్ నుంచి దేవుడి దయ వల్ల బయటకు వచ్చి నాకు మెడిసిన్స్ ఇచ్చారు. వన్నమ్మ ఎందుకమ్మా ఎందుకు లేనిపోనివన్నీ ఏరుకోరి తెచ్చుకుంటున్నావు, ఇవి కంట్రోల్ చేసుకోగలిగేవే నువ్వు. నేను ఎక్సర్సైజులు చేసేయమంటలేదు, రన్నింగ్లు చేయమనట్లేదు. ఈ పిచ్చి అలవాట్లు ఆపుకుంటే మానుకుంటే, అసలు ముందు రా రైస్ అయితే పూర్తి అవాయిడ్, డ్రింక్స్ పోనీ ఒక్కసారిగా ఇప్పుడు చూడండి ఆల్కహాలిక్స్కి ఒక్కసారిగా మానేస్తే వాళ్ళకి ఏదో అయిపోతుంది, సిగరెట్స్ వాళ్ళకి ఏదో అయిపోతుంది. పోనీ వద్దు, రోజుకి నిజంగా 1 లీటర్ తాగేదాన్ని 1/2 లీటర్ చేయి, 1/2 లీటర్ చేయి, పూర్తిగా బ్యాన్ చేయి అని చెప్పితే సిగ్గు తెచ్చుకొని మీకు ఇంకా ఇక్కడ చూపిస్తే ఉంటా చూడండి, ఎక్కడొక కన్నం ఇంజెక్షన్స్ పొడిచి మరి చెప్పకండి. నా పెయిన్ నాకే తెలుసండి. అది చేసుకున్న పాపమే, అది నేను చేసుకున్న ఫలితమే అది. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నాను అని అంటే ఇది నేనే కాదు, నేను అబ్జర్వ్ చేశాను. నాలాగే రోజుకొక కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు, రోజుకొక అంటే జంక్ ఫుడ్ తినేవాళ్ళు ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో పిల్లల నుంచి అట్లీస్ట్ మా మదర్ ఏజ్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు కొంచెం అసలు అంటే తినరు కానండి. అట్లీస్ట్ నా వరకు 40s వరకు ఉన్న, ఇప్పుడు చిన్నతనం నుంచి 40s ఏజ్ ఉన్న వాళ్ళందరూ ఇలాగ ఆల్మోస్ట్ తింటున్నారండి. అంతే. మా ఇంట్లో మా పాప తాగదండి, మా హస్బెండ్ అసలు కూల్ డ్రింక్స్ జోలికే వెళ్ళరు, మా అన్నయ్య వదిన తీసుకోరు, వాళ్ళ అన్నయ్య వదిన తీసుకోరు. వాళ్ళందరికీ లేని జబ్బు నాకేంటా అంటే ఏమో మరి అసలు ఒక అదుపు లేకుండా చాలా ఘోరంగా ఉండేదండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే షేర్ చేసుకుంటున్నానంటే ఏదో నా ఆరోగ్య పరిస్థితి మీకు చెప్పాలని కాదు, తెలిసి చేశాను తప్పులు. అట్లీస్ట్ ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను. ఆల్మోస్ట్ రా రైస్ అయితే అసలు నేను 0, డ్రింక్స్ కూడా 90% అవాయిడ్ చేస్తాను. మా ఫ్రెండ్స్కి నేను ఛాలెంజ్ చేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు నేను నో డ్రింక్స్ అని నేనే చెప్తాను. అంత స్టేజ్కి తెచ్చుకోవాలని నా మైండ్ డిటర్మినేషన్ అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ ఎందుకు షేర్ చేసుకుంటున్నానండి అంటే మనమే మన ఫ్యామిలీకి ఇంపార్టెంట్. ఒక మనిషి ఒక ఇంట్లో ఒక వైఫ్ లేకపోయినా, ఒక హస్బెండ్ లేకపోయినా, ఒక మదర్ లేకపోయినా, ఒక ఫాదర్ లేకపోయినా ఆ ఇల్లు చాలా ఘోరంగా తయారవుతుందండి. అటువంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోవద్దు. మొన్న నేను పడిన ఆ ట్యూస్డే, ఆ మంగళవారం రోజు నేను పడిన బాధ ఇంకెవరూ పడకూడదు. అది కమ్ వాట్ మే బి ద రీజన్. హెల్త్ని మీరుగా నాశనం చేసుకోవద్దు. తెలియక చేసే మనకి హెరిడిటరీతో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఏం చేయలేము. కానీ జంక్ ఫుడ్స్ ఎక్కువ తిని, బయట ఫుడ్స్ ఎక్కువ ఆర్డర్ పెట్టుకొని, ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగేసి, పిచ్చివన్నీ తినేసి, మసాలాలు ఎక్కువ తినేసి, ఇప్పుడున్న ఎపటైట్, ఇప్పుడున్న వర్క్ ఎన్వైర్న్మెంట్కి, ఇప్పుడున్న ప్రపంచానికి లైట్ ఫుడ్స్ కానీ లేకపోతే ఇంటి ఫుడ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి. కానీ అవలైన వాళ్ళు బయట తినాల్సి వచ్చినా కూడా హెవీగా పిచ్చిగా తినేసి, ఆయిలీ ఫుడ్స్ కాకుండా ఈ కూల్ డ్రింక్స్ మెయిన్ మానేసి, ఇప్పుడు ఈ రా రైస్ అనేది చాలామందికి ఎంత అలవాటు అండి బాబు, శుద్ధ మొక్కలు కూడా తింటారు. సో నాకు మా కజిన్ కూడా చెప్పారనమాట, అక్క తన ఆ యాదృచ్ఛికంగా నాకు ఒక రీల్ పంపించి దీని మీద ఒక రీల్ చేయక్క అన్నారు. ఆ రీల్ చూసినప్పుడు ఇలా కొట్టినట్టు అనిపించిందండి, ఎందుకంటే అది నాకు సంబంధించిందే. నేను ఇంకా అన్నాను, నేను అతనికి రెస్పాన్స్ కూడా ఇవ్వలేకపోయాను. బట్ ఈ వీడియో చూస్తే నాకు తెలిసి తనకు అనిపించి ఉంటుంది, అందుకే మా అక్క నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు అని. ఎందుకంటే అది నా కోసమే, నేనే ఆ రా రైస్ తిని, ఎందుకంటే అది చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. డైజెస్టివ్ సిస్టమ్ పాడు చేసేస్తుంది, బ్యాక్ కిడ్నీస్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీస్కి ఇంపాక్ట్ అవుతుంది. ఇంకా చాలా ఒక్కటి జబ్బు వస్తే, ఇప్పుడు మీకు అంత ఎందుకంటే జలుబు వస్తే తలనొప్పి వస్తుంది, దగ్గు వస్తుంది, ఫీవర్ వస్తుంది, అక్క చెమ్ముళ్ళు అందరూ వచ్చేస్తారు కదండి. అలాగే ఏదైనా బాడీలో ఒక ఆర్గాన్ ఫెయిల్ అయితే కనుక దాని తాలూకు రెప్లికేషన్స్ మిగతా ఆర్గాన్స్ మీద చాలా ఎక్కువ ప్రెషర్ పడి వాటి కూడా కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందండి. సో నేను చేసిన తప్పులు, అట్లీస్ట్ నేను ఐడెంటిఫై చేసుకున్నాను నా తప్పులు, అలాంటివి నేను మీకు చెప్పాను. మీరు రిపీట్ చేయకూడదు. మీరు అసలు చేయని వాళ్ళైతే వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. చేసే వాళ్ళైతే ప్లీజ్ అవాయిడ్ ఇట్, స్టాప్ ఇట్. బేసికలీ అవాయిడ్, కంప్లీట్లీ స్టాప్ ఇట్. ఇది షేర్ చేసుకోవాలనే ఉద్దేశంలోనే చాలా ఎమోషనల్గా నేను వీడియో చేస్తున్నాను.
ఈ వీడియో కనుక నచ్చితే నిజమేనండి, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టే అనిపిస్తే, ఇలాంటి పిచ్చి అలవాట్లు, వెధవ అలవాట్లు మీకు కూడా ఉన్నాయి, నేను కూడా బయటపడతానండి. ఎందుకంటే వన్స్ డబ్బు పోతే సంపాదించుకోవచ్చండి, పేరు పోయినా సంపాదించుకోవచ్చు, మంచితనంతో మనకు మనం ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఆరోగ్యం పోతే ఈ రోజుల్లో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో తెచ్చుకోలేమండి. కోట్లు ఖర్చు పెట్టినా తెచ్చుకోలేము. మేబీ దానికి రెమెడియేషన్స్ చేసుకోగలమేమో కానీ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్కి తెచ్చుకోలేము. సో తెచ్చుకోలేని దానికోసం మనం ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అన్నది ఒక చిన్న మనవి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.